తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బంగారం మీద ఎంత మమకారం ఉన్నా సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. పేదలు కొనలేని వస్తువుగా బంగారం మారిపోయిందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్లుగా భారీగా పెరిగిన ధరలు గత ఏడాది నుంచి మరింత పైకి పోయాయి. లక్షంగా దూసుకుపోతోంది. అయితే ఏప్రిల్లో గోల్డ్ ప్రియులకు ఊరట కలుగుతోంది. కొద్ది రోజుల్లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ దేశీయంగా భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు $3,168కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. అక్కడి నుంచి వరుసగా $60 నుంచి $70 చొప్పున తగ్గి గత శనివారం రోజు $3,040కు దిగొచ్చింది. సోమవారం రోజు మరింత తగ్గి $3,000 స్థాయికి పడిపోయింది. మన దేశంలో కూడా బంగారం ధరలు పతనమవుతున్నాయి. గత 3 రోజుల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం బిట్ కాయిన్ ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుందనే చర్చ కారణంగా బంగారం వెండి ధరలు తగ్గడం మొదలైందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా బంగారం మరింత తక్కువ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుమారు బంగారం ధరలు 36% వరకు తగ్గొచ్చని, అంటే ఔన్స్ కు $2,000 వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. 2029 నాటికి బంగారం ధర ఔన్స్ కు $1,820కు తగ్గుతుందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ గతంలోనే అంచనా వేశారు. కానీ ఇప్పుడు దానిని ఔన్స్ కు $2,000కు సవరించారు. అదే సమయంలో 2025-27 మధ్య బంగారం సగటు ధర ఔన్స్ కు $3,170గా అంచనా వేశారు.